ఎక్కువ ఉంటాయి. అంటే అతను ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు కావచ్చు, లేకుంటే ఒక చిన్న వెబ్ డిజైనర్ అయి ఉండి అంత పెద్ద దానికి ఎలా వింటాడు అంటే ఇక్కడ నుంచి చూస్తే ఏకంగా ఖరాబైన దేవుళ్ళ అది ఒక్కరోజు జరిగింది కాదు. అది గ్రాడ్యువల్గా దాంట్లో తెలుసుకుంటూ డబ్బులు రావడము, దాంట్లో ఈజీ మనీ రావడము, తర్వాత ఎవరు పట్టుకోకపోవడము, ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోవడము, అది జరుగుతూ పోతుంది. జరుగుతూ పోతున్నప్పుడు కంప్లైంట్ ఇవ్వనప్పుడు ఎవరు దాని యాక్షన్ తీసుకున్నప్పుడు దానికి ఏమైంది, నాకు ఫ్రీ ప్లే అయిపోతుంది. సో అప్పట్లో డబ్బులు బాగా వస్తున్నాయి అందుకు చెప్పేసి దాన్ని అట్లే కంటిన్యూ చేసుకున్నాడు. ఎవరు పట్టుకోరలే అనే ధీమా ఒకటి. నేను టెక్నాలజీ పరంగా సౌండ్గా ఉన్నాను, టెక్నాలజీ పరంగా చాలా ఇదిగా ఉన్నాను, పోలీసులు ఇంత టెక్నాలజీ ఉంటుందా అనే ఒక ధీమా ఒకటి. అంటే మీరు చూస్తే అతను మ్యారేజ్ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అటు సైడ్ వెళ్ళాలని చెప్తున్నారు. అదే అంటే అది మా ఇంటరాగేషన్ వరకు అయితే ఆ సైడ్లో మేము సైకలాజికల్ సైడ్, ఫ్యామిలీ రిలేషన్స్ సైడ్, దాని యొక్క సైకలాజీ ఎందుకు అట్లా డెవలప్ అయింది అనేది వీఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సర్న్. అంటే అది ఇస్ నాట్ ప్రాసిక్యూషన్కి మాకేమి ఇవ్వదు. అండ్ మోర్ ఓవర్ అదంతా ప్రాసిక్యూషన్కి హ్యాంపర్ అవుతుంది మాకు. సో ఆ సైడ్ మేము పోదలుచుకోలేదు. అది ఇట్స్ పర్సనల్ టోటల్లీ. అది ఏ కారణాల వల్ల వచ్చాడు అనేది జస్ట్ అడిగాం, ఎందుకు చేసావు ఇలా, నీకు నాలెడ్జ్ ఉంది కదా, మరి మంచిదానికి ఒక ఎథికల్ హ్యాకర్ కావచ్చు, లేకపోతే నీవే ఒక మంచి డిజైనర్ కావచ్చు, వెబ్ డిజైనర్ కావచ్చు, ఇంకా సైట్ డిజైనర్ కావచ్చు, తర్వాత ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేయచ్చు. బట్ ఏంటంటే ఈజీ మనీకి అలవాటు పడినప్పుడు ఇవన్నీ చేయడానికి బద్దకిస్తారు ఎవరైనా సరే. అంటే అతను చదువు పూర్తి చేశారు సార్, కంప్లీట్ హీ హాస్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. అది కాకుండా ఇంకా చాలా సాఫ్ట్వేర్ టెక్నిక్స్, తర్వాత కోర్సెస్ అవన్నీ నేర్చుకున్నాడు ఆయన. అంటే ఫర్దర్ చూస్తే అతను ఇక్కడ కోవిడ్ టైం నుంచి అతను ప్రారంభించాడు. అప్పటి నుంచి చేస్తే అతను ఏకంగా ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా మొత్తంగా పైరేట్ చేయడం మొదలుపెట్టాడు. అవును. ఎట్లా? ఇప్పుడు మన ఇది కోవిడ్ వచ్చినప్పుడు ఏంటంటే పబ్లిక్ బయట సినిమా చూడలేకపోయాను. సో అది కాకుండా సినిమాలు రావడం తక్కువైపోయినాయి. ఈ పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఇక్కడ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, అండ్ మొబైల్లో, ల్యాప్టాప్లో, ఇంట్లో దొరుకుతుంది అన్నప్పుడు ఎవరైనా యావరేజ్ కామన్ మ్యాన్ దానికి మొగ్గు చూపుతాడు, దాంట్లో డౌట్ లేదు. సో ఆ టైంలో ఎగ్జాక్ట్ రైట్ టైంలో అతను ఎంటర్ అయ్యాడు. తర్వాత ఆల్రెడీ ఉన్న మూవీస్నే మళ్ళీ హై డెఫినేషన్ చేయడము, హై రిజల్యూషన్ చేయడము, హై సౌండ్ క్వాలిటీ చేయడము, అది క్లారిటీ వస్తుంది. వచ్చినప్పుడు చూస్తారు కదా. అండ్ మోరెవర్ చూస్తున్న వాడిని ఎవరు పట్టుకోరు, ఎవరు కంప్లైంట్ లేదు, ఎవరు దాన్ని అబ్జెక్షన్ చేయట్లేదు అన్నప్పుడు ఎవరైనా చేస్తారు. వేరే టెక్నాలజీ అడాప్ట్ చేశాడా, లేకుంటే ఇతనే ఏమైనా టెక్నాలజీ అడాప్ట్ చేయడానికి అతనికి డిఫరెంట్ మార్కెట్లో చాలామంది అవైలబుల్ ఉన్నారు. డబ్బులు ఇస్తే ఒక జాబ్ వర్క్ చేయడానికి అవైలబుల్ ఉన్నారు. అక్రాస్ ద వరల్డ్ ఉన్నారు. కొన్ని లక్షల మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. సో ఒక టెక్నాలజీ ఒక సినిమాని ఇచ్చి దీని రిజల్యూషన్ ఎన్హాన్స్ చేసి, సౌండ్ క్వాలిటీని ఎన్హాన్స్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళకు కొంత డబ్బులు పే చేస్తే ఇచ్చేస్తారు థర్డ్ పార్టీ. వాళ్ళకు అప్లోడ్ చేయడము, వాళ్ళు దాన్ని మంచిగా రిఫైన్ చేయడము, వాళ్ళు ఇవ్వడం. తర్వాత అలాగే ఇతని ఫ్రెండ్ అతనితో ఒక పోస్టర్ తయారు చేయించుకున్నాడు. ఈ పోస్టర్లో సినిమాలో రెండు మంచి క్లిప్పింగ్స్ తీసుకొని ఆ పోస్టర్ని తయారు చేసి, ఇప్పుడు సినిమాలో వాళ్ళు పోస్టర్ని గోడల మీద ఎట్లా రిలీజ్ చేస్తారో అట్లా పోస్టర్ని తయారు చేసుకొని కొత్తగా ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా బాగా పాపులర్ అయిందా ఈ టైంలో, కోవిడ్ టైంలో. సో దాన్ని కూడా ట్యాప్ చేసుకున్నాడు. సో ఎక్కడ వీలైతే అక్కడ ట్యాప్ చేసుకున్నాడు అక్కడ.